కదా ఏం హామీ ఇచ్చారు, మీరు ఏం డిమాండ్ చేశారు? అలా మేము డీజీపీని ఒకటి డిమాండ్ చేస్తాం, ఏదైతే పోలీస్ అధికారికి మెమో ఇచ్చినావో వెంటనే రిటర్న్ తీసుకో. లేని పక్షంలో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ డీజీపీ ఆఫీసు రేపు ముట్టడిస్తారు. ఇదే విధంగా పంతాన పోతాయి. ఈ కాంగ్రెస్ పార్టీ కావల్చుకొని ముస్లిం అపీజ్మెంట్ తెలంగాణ రాష్ట్రం చలారియే. ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి, ఈ జూబ్లీ ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలవడానికి ఈ ముస్లింల కోసం, ముస్లింల ఓట్ల కోసం కాబట్టి కావాల్చుకొని ఈరోజు హిందూ దేవుళ్ళన్నా అయ్యప్ప స్వామి భక్తులన్నా వీళ్ళకి గిట్టదు. ఇదే పోలీస్ అధికారులు గడ్డాలు పెట్టుకొని టోపీలు పెట్టుకొని విధులు నిర్వహిస్తే వారికి ఎటువంటి మెమో ఇవ్వరు. ఇదే డీజీపీ డీసీపీ లెవెల్లో పెద్ద పెద్ద శర్వాన్లు వేసుకొని ఇఫ్తార్ పార్టీలకు పోతే వారికి మెమో ఇవ్వరు. హజ్ యాత్ర కోసం వేల కోట్లు ఇదే కాంగ్రెస్ పార్టీ అర్జిస్తూ ఉంది. వారికి ఎటువంటి అది ఉండదు. కేవలం హిందువులన్నా, హిందూ సంస్కృతి అన్నా, హిందూ పండుగలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ గిట్టవు. ఈ హిందూ ముస్లిం అపీజ్మెంట్ కోసం రేపొద్దున అసదుద్దీన్ ఓవైసీని ఇక్కడ మేయర్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న దొంగ నాటకాలు. కేవలం ముస్లిం అపీజ్మెంట్, ముస్లింల కోసం పనిచేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వాములు దీక్షలో అయ్యప్ప స్వాములు కావచ్చు, ఇదే పంతన పోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. హిందూ అంటే ఒక్కసారి జై శ్రీరామ్ అంటే నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పతనం స్టార్ట్ అవుతుందని మరొకసారి హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. శాంతిపూర్వకంగా మేము స్వామివారికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాలే కదన్నా అరే మెమోరాండం అక్రమంగా అరెస్ట్ ఎందుకన్నా ధర్మం కోసం लेके जा रहा हूं बल्कि बोला कर रहा है ఉండని ఉండని 2 నిమిషాలు ఉండు.